దేవుని నామములందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువును అయ్యున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. మనం గనక అసలు విశ్వాసం అనేది ఎలా ఉండేది, లేకపోతే మన విశ్వాసం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. ఎంతోమంది విశ్వాస వీరుల పేర్లు, వారు చేసిన కార్యాలు మనకి తెలుస్తాయి. నిజంగా అధ్యాయం అంతా చదువుతూ ఉంటే మన విశ్వాసం అసలు ఎక్కడుంది, మనం ఎలా ఉన్నాము, మనం నిజంగా విశ్వాసులమేనా అనే ప్రశ్న మనకు వస్తుంది. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక కనుక చదివినట్లయితే నిజంగా అండి చాలామంది విశ్వాస వీరుల యొక్క జీవితాలు దానిలో చెప్పబడి ఉన్నాయి. ఆ విశ్వాసంను బట్టే అబ్రహాము 25 సంవత్సరాల తర్వాత తనకిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. వాగ్దానం దేవుడు ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత అబ్రహాము కొడుకు పుడతాడు. ఆ నిరీక్షణ అనేది కోల్పోకుండా విశ్వాసం దేవుడి మీద ఉంచాడు. అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అలాగే ఇంకా అనేక మంది విశ్వాస వీరుల జీవితాలు. నోవాహు అసలు ఆ ఓడ అనేది, జలప్రళయం అనేది అప్పటికి ఏమీ తెలియదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి అది జరుగుతుంది అని చెప్పి దేవుడు చెప్పినట్లు ఒక ఓడని తయారు చేస్తూ వచ్చాడు. అతని కుటుంబం రక్షింపబడుతూ వచ్చింది. అలాగే ఇంకా అనేక మంది దానిలో చెప్పబడినటువంటి వారు మోషే కావచ్చు, లేకపోతే దానియేలు కావచ్చు, దావీదు కావచ్చు, ఇంకా అనేక మంది, రాహాబు అనే వేశ్య కావచ్చు, వీరందరూ కూడా దేవుడి మాటని నమ్మి ఎలా అయితే ఆయన మీద విశ్వాసం ఉంచి వారి జీవితంలో కార్యాలు నెరవేర్చారో అందుకే వారందరూ కూడా విశ్వాస వీరులుగా రాయబడుతూ వచ్చారు దేవుని చేత. దేవుని గ్రంథంలో, దేవుని పరిశుద్ధ గ్రంథంలో వారందరి పేర్లు రాయబడుతూ వచ్చాయి. దానికి కారణం వారు దేవుడి మీద ఉంచిన విశ్వాసం మాత్రమే. మరి మన జీవితంలో మన విశ్వాసం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన కళ్ళ ముందు అన్ని పరిస్థితులు కరెక్ట్గా ఉంటే బేరీజ్ వేసుకుని ఇది జరుగుతుంది అని నమ్ముతాం. లేకపోతే ఇది అసలు జరిగే ఛాన్సే లేదు అనుకుంటాం. కానీ అలా కాక దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, లేకపోతే ఒక మాట చెప్పాడంటే అది పరిస్థితి ఏదైనా ఎలా ఉన్నా దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడని మనం నమ్మగలిగినప్పుడే మనం విశ్వాసం కలిగి ఉన్నట్లు. లేకపోతే ఏముందండి, ఎవరైనా అంతే కదా, పరిస్థితిని చూసుకుని జరుగుతుందా జరగదా అని చెప్తారు. దానికి మనం విశ్వాసులమని చెప్పుకొని దేవుని నమ్ముతున్నామని చెప్పుకోవడం అనేది పిచ్చితనంగా అనిపిస్తుంది. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది ఎట్టి పరిస్థితుల్లో అయినా, అది 600 అయినా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని మనం నమ్మగలిగినప్పుడే మనలో విశ్వాసం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరడానికి సమయం పట్టవచ్చు, కానీ ఎక్కడ నిరీక్షణ అనేది కోల్పోకూడదు. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అని చెప్తున్నాడు దేవుడు. నిజంగా అండి, అట్టి విశ్వాసాన్ని కనుక మనం పెంపొందించుకోగలిగితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, పరిస్థితి ఏదైనా మనం కదిలించబడము. ఎందుకంటే ఒకటే మనం నమ్ముకోవాలి, పర్వతములు తొలగిపోయిను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు చెప్తున్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం దేవుణ్ణి వదిలేస్తామేమో, ఆయన చెయ్యి మనం వదిలేస్తామేమో, కానీ ఆయన మాత్రం మన చెయ్యి విడువడు, మన ఎడల కృప చూపక మానడు. నిత్యము ఆయన కృప చూపించేవాడు. ప్రతిదినం ఆయనకి నూతనంగా మన మీద వాత్సల్యం పుడుతుందని రాయబడి ఉంది. అట్టి గొప్ప దేవుని ఎడల మనం ఎంత విశ్వాసం కలిగి ఉండాలండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసం కోల్పోక, దేవా ఈ పని నువ్వు ఖచ్చితంగా చేస్తావు, నాకైతే అసాధ్యమే కానీ నీకు సమస్తము సాధ్యమే అని ఎప్పుడైతే మనం ఆయన మీద నమ్మకం ఉంచుతామో ఖచ్చితంగా అప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయని తెలియజేస్తూ వందనాలు.